అందరు ఎలా ఉన్నారు? ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనార్ అబుదాబి గురించి. మనార్ అనే ప్లేస్ జబల్ ఐలాండ్ అబుదాబిలో ఉందండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రీ ఎంట్రీ. ఫ్యామిలీకి పర్ఫెక్ట్ స్పాట్. ఎంట్రీలోనే లైట్స్, వాక్‌వే అన్నీ సూపర్‌గా అరేంజ్ చేశారు. లైట్స్ డిఫరెంట్ కలర్స్‌లో చేంజ్ అవుతున్నాయండి. చాలా నీట్ అండ్ క్లీన్, పీస్‌ఫుల్‌గా ఉంది. మేము ఎంట్రీ అయ్యే టైంకి డ్రోన్ షో స్టార్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 2000+ డ్రోన్స్ స్కైలో డ్యాన్స్ చేస్తున్నట్టు బ్యూటిఫుల్గా ఫార్మాట్ చేశారు. షో ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఉంటుంది. చాలా బాగుంది. కొంచెం లేట్ వస్తే మేమైతే షో మిస్ అయిపోయేవాళ్ళం. సో ట్రై టు రీచ్ ఎర్లీ. ఇది జస్ట్ డ్రోన్ షోనే కాదండి, మనార్ అబుదాబి 2025 లైట్ ఆర్ట్ ఫెస్టివల్లో ఒక హైలైట్. థీమ్ ఏంటంటే ద లైట్ క్యాంపస్, అంటే లైట్ని ఫాలో చేసి మనం నేచర్, ఆర్ట్ రెండింటిని కనెక్ట్ అవ్వడం. ఈ డ్రోన్స్ మూమెంట్స్ కూడా నార్మల్గా కాదు. విండ్, వాటర్, డెజర్ట్, శాండ్లో మూమెంట్స్ ఎలా అవుతుందో అలాగే స్కైలో కూడా డ్రోన్ మూమెంట్ అవుతాయి. షో ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ ఉందండి, కానీ ప్రతి సెకండ్ ఎక్సైటింగ్గా ఉంది. డార్క్ స్కైలో సడన్గా లైట్స్ బ్లూమ్ అవ్వడం, స్కైలో రింగ్స్, సర్కిల్స్ క్రియేట్ అవ్వడం, మనకి సన్ మూన్ ఎక్లిప్ లాగా మ్యాజికల్ ఫీల్ ఉంటుంది. అందుకే మనార్ నైట్ ఎక్స్పీరియన్స్ సూపర్ యూనిక్. ఇలా అయితే డ్రోన్ షో అయిపోయిన తర్వాత మేమైతే అక్కడ కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యి ఫొటోస్, వీడియోస్ అయితే క్యాప్చర్ చేసాం. చార్వికను కూడా కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేశాను. దాని తర్వాత మేము వేరే థీమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఆల్మోస్ట్ మేము 8 o'clockకి రీచ్ అయ్యాము. 9కి డ్రోన్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్ 15-20 మినిట్స్ తర్వాత ఇలా అయితే వేరే థీమ్ దగ్గరికి అయితే ఎంట్రీ అయిపోయాము. నెక్స్ట్ ఏరియాలో ఒక స్టోన్ లాగా కనిపించే ఇన్స్టలేషన్ ఉందండి. దాన్ని రౌండ్గా లైట్స్ స్లోగా తిరుగుతున్నాయి. ఎర్త్ ఆర్ట్బిట్ లాగా అందంగా డిజైన్ చేశారు. మనం దీని పక్కన నిలబడితే లైట్స్ స్పీడ్ స్లోగా, ఫాస్ట్గా అలా చేంజ్ అవుతూ ఉంటుందండి. చూస్తేనే ఒక పీస్ఫుల్ క్రియేట్ లాగా అనిపిస్తుంది. చావికాన్ అయితే ఇలా నిల్చోమని చెప్పాము. తను పక్కన వాళ్ళని చూస్తే అలా అయితే నిల్చుంటుంది. ఈ థీమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకో థీమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఈ ఇన్స్టాలేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ మనం హ్యాండ్ టచ్ చేస్తే లైట్, కలర్స్, షేప్ ఇమీడియట్గా చేంజ్ అవుతుంది. కొన్ని ప్లేసెస్లో మనం 2 హ్యాండ్స్ టచ్ చేస్తే లైట్ ప్యాటర్న్ ఫాస్ట్గా షేప్ లాగా బ్లింక్ అవుతుంది. ఇదంతా సెన్సార్ వల్ల అండి. చూస్తుంటే మనం లైట్స్తో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. చాలా చిన్న టచ్ అవ్వగానే డిజైన్ అన్నీ డిఫరెంట్గా బ్లింక్ అవుతున్నాయి. అలాగే గ్లో కూడా అవుతున్నాయి. కిడ్స్, ఫ్యామిలీ అందరికీ సూపర్ స్పాట్ ఇది. ఈ థీమ్తోనైతే ఇలా కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసామండి. తర్వాత నెక్స్ట్ థీమ్కి అయితే వెళ్ళిపోయాం. నెక్స్ట్ వచ్చేసి టచింగ్ ప్లాంట్ థీమ్ అండి. ఇక్కడ మనం ప్లాంట్కి హ్యాండ్ పెడితే ప్లాంట్ షేప్, కలర్, ప్యాటర్న్ ఇన్స్టెంట్గా చేంజ్ అవుతుంది. మనం టచ్ చేసిన ప్రతిసారి ఒక్కో కొత్త లైట్ డిజైన్తో బ్లూమ్ అవుతుంది. ఫ్లవర్ ఓపెన్ అయినట్టు, లీవ్స్ గ్లో అవుతున్నట్టు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూస్తుంటే మనం టచ్ చేయడం వల్ల ప్లాంట్కి ఒక కొత్త లైఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే ఎస్పెషల్ ఈ థీమ్ అయితే బాగా నచ్చింది. కిడ్స్కి, ఫ్యామిలీస్కి, ఫొటోస్కి అయితే ఇది మంచి స్పాట్. ఈ థీమ్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి చార్విక అయితే సెన్సార్ లైట్స్తో అలా అయితే ప్లే చేస్తూ ఉంది. ఇక్కడ యూఏఈ నేషనల్ హాలిడేస్ అవ్వడం వల్ల ఈ ఏరియాలో అయితే క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉందండి. మేము వచ్చే ముందు అయితే పార్కింగ్లో ప్లేసే లేదు. ఇంకా ఈ నేషనల్ హాలిడేస్లో ఎక్కడ చూసినా క్రౌడ్ ఇలాగే ఉంటుంది. ఇది ఇంకా ఇలా ఈ థీమ్తో అయితే చార్విక ప్లే చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈ వాకింగ్ లైటింగ్ థీమ్ అండి. ఈ థీమ్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది అబుదాబిలో. ఎక్కడ ఇన్స్టాలో చూసినా, టిక్టాక్లో చూసినా ఈ థీమ్ దగ్గర ఫొటోస్, వీడియోస్ అయితే బాగా క్యాప్చర్ చేస్తున్నారు. నేను ఎస్పెషల్లీ ఈ థీమ్ కోసమే వెళ్ళాను మనార్ అబుదాబికి అయితే. ఈ థీమ్ కూడా చాలా బాగా క్రియేట్ చేశారండి. అండ్ నెక్స్ట్ వచ్చే థీమ్ ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్ని బట్టి ఫ్లవర్ అయితే బ్లూమ్ అవుతుందండి. మనం అక్కడ పడుకుంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ని బట్టి ఫ్లవర్ అయితే బ్లూమ్ అవుతూ ఉంటుంది. నేనైతే ఇక్కడ అది ట్రై చేశాను. ఫ్లవర్ చూడండి నాది ఎలా బ్లూమ్ అవుతుందో. ఇలా అయితే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేశాం. మనార్ అబుదాబి వచ్చేసి టోటలీ వర్త్ ఇట్ అండి. ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఈ వీడియో వచ్చేసి ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.